ముందుగా మీకందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. కొంచెం లేట్‌గా చెప్తున్నాను. మేమైతే కార్తీక పౌర్ణమి వినాయక్ ఘాట్ దగ్గర ఉన్న వినాయకుని టెంపుల్‌లో అయితే దీపాలు వెలిగించేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం అక్కడే ఉన్న సత్యనారాయణ స్వామి టెంపుల్‌లో అయితే వెలిగించామన్నమాట. చాలామంది అయితే అక్కడ వెలిగిస్తున్నారు. ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట రోడ్డు వరకు. సో, అక్కడ చూడండి అసలు స్థలమే లేనట్ల మొత్తం అంతా దీపాలు ఎంత బాగా వెలిగించారు కదా! మేమైతే లాస్ట్ వెళ్ళామన్నమాట. దాదాపు 10 అయింది టైము. ఈ లోపల అయితే అందరూ వెలిగించి వెళ్ళిపోతున్నారు. కానీ కొద్దిమంది అయితే వస్తున్నారు. మేమే లాస్ట్ అంటే మా కొద్దీ లాస్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో, అదనమాట చూడండి. ప్లేస్ చూడండి అస్సలు కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా ఎంత చక్కగా వెలిగించారు కదా! ఇక్కడైతే వెలిగించినాక సత్యనారాయణ స్వామి టెంపుల్లోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ తిరిగి అయితే వినాయక్ ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. వినాయక్ ఘాట్ అంటే అదే పక్కన కేసీ కెనాల్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చేసి దీపాలు అయితే వెలిగిస్తున్నాం అన్నమాట. సో, మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వెలిగిస్తున్నాము అందరం కలిసి. ఇప్పుడైతే జనాలంతా తగ్గినారు కాబట్టి సో, కెనాల్ దగ్గర వరకైతే వెళ్ళొచ్చు. లేదంటే భయం అనిపిస్తుందన్నమాట. సో, మా అమ్మాయి అయితే అన్ని అరటాకుల్లో అవి పెట్టి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి అయితే దీపాలు వదలడానికి రెడీ చేస్తుందన్నమాట. సో, నేనైతే వీడియో తీసుకోలేదు. ఎందుకంటే మా పాపని తీయడమే నాకు సరిపోతుంది కాబట్టి. సో, తన వీడియో అయితే తీసాను అనమాట. నా వీడియో అయితే లేదు. మా అమ్మాయిని తీయడమే సరిపోతుంది. సో, మేమైతే కార్తీక పౌర్ణమి ఇలా జరుపుకున్నామన్నమాట. సో, మా అమ్మాయి చూడండి ఎంత జాగ్రత్తగా దీపాన్ని అయితే నీళ్ళల్లో వదులుతుందన్నమాట. జాగ్రత్తగా వదిలి అలా అలా అంటూ ఉందన్నమాట. సో, తనకు హ్యాపీ. కొద్దిగా దూరం అయితే అలా నీళ్ళల్లో వెళ్ళిందని. ఇదండి ఇవాల్టి వీడియో.